హాయ్ గైస్, ఈరోజు మనం డైరెక్టర్ పూరి జగన్నాథం గారి మూవీస్ని డీకోడ్ చేయబోతున్నాం. డైరెక్టర్ పూరి జగన్నాథం తీసిన ప్రతి మూవీలో కామన్ పాయింట్ ఏంటి అండ్ సిమిలర్ గా మూవీలో ఏముండేలా చూసుకుంటారు అన్నది తెలుసుకుందాం. 2000 ఇయర్లో బద్రీ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. కొత్త హీరోతో మూవీ తీస్తున్న ఆ మూవీకి పూరి జగన్నాథం డైరెక్టర్ అంటే చాలా మంది ఎగబడి చూసేవాళ్ళు. పూరి సార్ మూవీ అంటేనే ప్రతి ఒక్కరు క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ వీటిని బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. దాదాపు 30కి పైగా మూవీస్ ని డైరెక్ట్ చేసి ప్రెజెంట్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోస్ గా ఉన్న ప్రతి ఒక్కరితో మూవీ తీసి హిట్, సూపర్ హిట్ అండ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ప్రెజెంట్ టాప్ హీరోస్ గా ఉన్న హీరోస్ తో తన స్టైల్లో ఫ్యాన్స్ వాళ్ళ హీరోస్ ని ఎలా చూస్తే ఆనందపడతారో అలా మూవీ తీసి ఫ్యాన్స్ కి గుర్తుండిపోయేలా చేశారు. 3 months లో మూవీ కంప్లీట్ చేసి హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశారు. ఓకే, పూరి సార్ మూవీస్ లో 3 points మీద మూవీస్ బేస్ అయి ఉంటాయి. పాయింట్ 1 క్యారెక్టరైజేషన్, పాయింట్ 2 స్క్రీన్ ప్లే అండ్ పాయింట్ 3 డైలాగ్స్. వీటి గురించి చూద్దాం. పాయింట్ నెంబర్ 1 క్యారెక్టరైజేషన్. హీరో క్యారెక్టర్ ని ఒక యాటిట్యూడ్ పర్సన్ గా తను చేసే వర్క్ లో తను క్లారిటీగా ఉండేలా చూసుకుంటారు. లైక్ బద్రీ, టెంపర్ అండ్ నేనింతే. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని ఇలానే ఉంటాయి. తన ప్రతి మూవీలో హీరో గాలికి తిరిగిన వెధవలా చూపిస్తూ ఉంటారు. లైక్ ఈడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్, దేశముద్రు, చిరుత, అమ్మనన్న ఓ తమిళమ్మ. ఈ మూవీస్ అన్ని అబ్జర్వ్ చేస్తే హీరో క్యారెక్టరైజేషన్ అలానే ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. తన ప్రతి మూవీలో హీరోయిన్ ఒక ఇన్నోసెన్స్, ఎమోషనల్ పర్సన్ అండ్ పొగరు, ఈ క్వాలిటీస్ ఉంటాయి. లైక్ టెంపర్, పోకిరి, లాఫర్, చిరుత, దేశముద్రు, అమ్మనన్న తమిళమ్మ ఎక్సెట్రా. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఇలానే ఉంటాయి. పూరి సార్ మూవీస్ లో ఎప్పుడు ఒక రొటీన్ గా అనిపించేలా ఒకటి ఉంటుంది. అది హీరో హీరోయిన్ ని విలన్స్ నుండి కాపాడడం. ఇది రొటీన్ గా ఉన్నా ఎందుకు కాపాడుతున్నాడు అన్న అర్థం వెనుక డిఫరెంట్ ఎమోషన్ ని బిల్డ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోయిన్ ఎప్పుడైతే కలుస్తుందో అప్పటి నుండి హీరో లైఫ్ లోకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్, బద్రీ మూవీ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హీరోయిన్ ని లవ్ చేస్తాడో అప్పటి నుండి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఒప్పుకోడు. నెక్స్ట్ ఈడియట్ లో చూసుకున్నట్టయితే రవితేజ ఎప్పుడైతే హీరోయిన్ ని లవ్ చేస్తాడో అది తెలిసిన హీరోయిన్ వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అండ్ నెక్స్ట్ మూవీ చిరుత మూవీలో కూడా ఇలానే ఉంటుంది. హీరో హీరోయిన్ ని పొందడానికి విలన్స్ ని ఎలా ఎదిరించాడు అనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఇలానే ఉంటాయి. కాకపోతే రీజన్ కొత్తగా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. హీరో ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేసుకుంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే హీరోయిన్ ని కలుస్తాడు. అండ్ హీరోయిన్ తో చాలా ఓపెన్ గా డైరెక్ట్ గా మాట్లాడడం, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేలా ప్రతి మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ని ఇలానే డిజైన్ చేస్తారు. విలన్స్ ని కూడా హీరోకి ఈక్వల్ గా ఉండేలా డిజైన్ చేస్తారు. ఏదో 100 మందిని నరికేయడం ఇలా ఉండదు. చాలా సింపుల్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. చాలా యాటిట్యూడ్ తో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్ స్క్రీన్ ప్లే గురించి ఇప్పుడు చూద్దాం. పూరి సార్ స్క్రీన్ ప్లే చాలా నీట్ గా ఉంటుంది. ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ అర్థమవుతుంది. మరీ అంత కాన్సన్ట్రేషన్ తో చూడాల్సినంత అవసరం లేదు. పూరి సార్లో డిఫరెన్స్ ఏంటంటే ఆడియన్స్ మూవీ చూసినంతసేపు మూవీలో చాలా ఫాస్ట్ గా ఇన్వాల్వ్ అయిపోతారు. పూరి సార్ మూవీస్ అన్ని చాలా సీరియస్ గా ఉంటాయి. నాన్ స్టాప్ సీరియస్ గా ఉంటే ఆడియన్స్ కి నచ్చదు. కాబట్టి మధ్యలో మూవీకి సంబంధం లేకుండా కామెడీ సీన్ ని యాడ్ చేస్తారు. ఆ టైంలో ఆడియన్స్ కామెడీ సీన్స్ ని ఎంజాయ్ చేస్తూ బాగా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు. లైక్ మీరు ఈడియట్, దేశముద్రు, పోకిరి, ఇద్దరమ్మాయిలతో హార్ట్ అటాక్, ఈ మూవీస్ అన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇలానే ఉంటాయి. ఒక మాస్ యాటిట్యూడ్ హీరో ఇన్నోసెంట్ గర్ల్ ని లవ్ చేసేలా ప్రతి మూవీలో డిజైన్ చేస్తారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే విలన్స్ ని ఎక్కువగా మూవీ మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ముందులా ఇంట్రడ్యూస్ చేస్తారు. లైక్ పోకిరి, బద్రీ, దేశముద్రు ఎక్సెట్రా. మోర్ దెన్ మూవీస్ ఇలానే ఉంటాయి. ఏదైనా ఫ్లాష్ బ్యాక్ చూపించడానికి బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ప్లే యూజ్ చేస్తారు. ఎందుకంటే అది ఫ్లాష్ బ్యాక్ అని ఆడియన్స్ కి సింపుల్ గా తెలియాలని. తన ప్రతి మూవీలో హీరో అగ్రెసివ్ ని చూపించడానికి క్లోజ్అప్ షాట్స్ ని యూజ్ చేస్తారు. మధ్యలో ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా క్లోజ్అప్ షాట్స్ లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. తన మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఇలానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ డైలాగ్స్ విషయానికి వస్తే మూవీలో డైలాగ్స్ ని పవర్ఫుల్ వెపన్ లా యూజ్ చేస్తారు పూరి సార్. ప్రతి డైలాగ్ కి కనెక్ట్ అవుతాం. అంత సాలిడ్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్, చాలా మూవీస్ చూసినట్టయితే విలన్ ని హీరో కొట్టాలి అనేలా ఆడియన్స్ కి అనిపించేలా చెయ్యాలి అంటే విలన్ హీరోని అవమానించడం లేదా హీరోని కొట్టినప్పుడు హీరో ఇప్పుడు కొడితే బాగుంటుంది అని ఆడియన్స్ లో అనిపించేలా చేస్తారు. కానీ పూరి సార్ మూవీస్ టోటల్ డిఫరెంట్. అసలు విలన్స్ దగ్గర హీరోస్ ని తక్కువగా చూపించడు. ఒక్క డైలాగ్ తోనే భయపెట్టించగలిగేలా చేస్తాడు. అలాంటి సాలిడ్ డైలాగ్స్ ని రాస్తారు. అండ్ హీరో క్యారెక్టర్ ని బట్టి స్వాగ్ చాలా బాగా డిజైన్ చేస్తారు. ప్రతి మూవీలో పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఎంతలా అంటే ఆ డైలాగ్ విన్నప్పుడు ఆ క్యారెక్టర్, ఆ మూవీ ఇమాజిన్ చేసుకుంటాం. అంతలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకున్న 3 points క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. ఈ 3 points ని బేస్ అయ్యే ప్రతి మూవీ ఉంటుంది. సో ఇది గైస్ పూరి జగన్నాథం మూవీస్ డీకోడింగ్. ఇంకా ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 లో తెలుసుకుందాం. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.